ఏలూరు జిల్లా చింతలపూడిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జగన్నాథ రామన్న దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నానని ఆయన తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం కోసం ఏకాదశి రోజున రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. మీడియా మిత్రులకు నమస్తే అండి. మీడియా మిత్రులకు మీడియా ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జగన్నాథం రామన్న సార్. నేను ఈరోజు మీడియాని ప్రెస్ మీట్ పెట్టింది కారణం చెప్తాను సార్. మా తాతగారు రైతు బిడ్డ, అలాగే మా నాన్నగారు రైతు నుంచి వచ్చినారు. అందులో నుంచి రైతుగా నేను వచ్చాను. ఏలూరు జిల్లాలో ప్లేన్ ఏరియాలో ఉంటూ నేను చాలా సున్నితంగా, చాలా కష్టాలు నష్టాలు, చాలా ఒడిదుడుగులు, చాలా ఇబ్బందులు పడుతూ పెరిగాను సార్. ఈ రోజున ఈ మీటింగ్ పెట్టడం కారణానికి ఏంటంటే, రాష్ట్ర గిరిజన అభివృద్ధి ఉందని, గిరిజన సంక్షేమం బాగా జరుగుతుందని చెప్పుకుంటూ ఎవరు వచ్చినా పబ్బం కడుపుతున్నారు తప్ప గిరిజనులకి కానీ అరణ్యంలో ఉన్న ఆదివాసులకు కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదు. కానందున దాని మూలాన నేను ఎన్నో చూసి, నేను కూడా 20 సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తూ వ్యాపారాలు చేస్తూ అభివృద్ధిలో ముందని చూస్తూ 20 సంవత్సరాలు నేను నా ఫ్యామిలీ కుటుంబాల గురించి కష్టపడ్డాను. ఇక నుంచి నేను రాష్ట్ర గిరిజన అభివృద్ధి కోసం కష్టపడదామని ముందడుగు వేద్దామని వచ్చాను. ఈ రోజున మీతో మాట్లాడటం కారణం ఇది. చాలామంది పాపికండ్రుల మధ్యన నల్లమల అడవుల్లో ఇరుక్కుపోయి వాళ్ళకి తిరగడానికి దారి లేకుండా, తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీరు లేకుండా, అందడానికి వైద్యం కూడా లేని పొజిషన్లో ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్నారు. ఎన్నో చేస్తున్నాను, ఏమో చేస్తున్నాను అంటున్నారు. కానీ ప్రతి నాయకుడు వచ్చి నాయకత్వం గురించి చెప్పుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళని పబ్బం గడుపుతున్నారు తప్ప ఇంకోటి ఏం కారణం లేదంటున్నాను. ఇంకోటి ఏమీ చేయట్లేదు వాళ్ళ కోసం. కాబట్టి నా వంతు నేను సాయం చేద్దామని, నా వంతు నేను కృషి చేద్దామని ట్రైబల్ కోసం ఏదో పార్టీలో ఇంతవరకు అనుకోలేదు ఏ పార్టీకి వెళ్ళాలని. 2-3 రోజుల్లో మీకు ఈ మీడియా ద్వారా తెలుపుతాను. రాష్ట్ర ట్రైబల్ కులాలందరికీ ఏదో ఒక పార్టీలోకి వస్తాను. వాళ్ళ సమస్యలని అసెంబ్లీలో నేను పరిష్కరించే కష్టపడతాను. దెబ్బలాడతాను. అసెంబ్లీకి వెళ్ళి అవసరమైతే కాలు పట్టుకొని నేను మా గిరిజన జాతికి న్యాయం చేసేలా పోరాడతాను అని మీ మీడియా ద్వారాగా నేను తెలియజేస్తున్నాను.